So guys, welcome to our channel Life of Srikar. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే మేమైతే ట్రిప్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ట్రిప్ వచ్చేసి ఎక్కడికి అనుకుంటున్నారా? సో స్పిట్టి వ్యాలీ వెళ్తున్నాము, ఎల్పి టు స్పిట్టి వ్యాలీ. సో మేము వచ్చేసి 3 బైక్స్లో వెళ్తున్నాము, మా 3 ఫ్రెండ్స్ కలిసి మొత్తం 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. సో మా జర్నీ మీకు ఎలా అనిపించిందో, సో ఎలా జరిగిందో కావాలంటే ఫస్ట్ మన వీడియో అయితే లైక్ చేయండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మన బైక్ వచ్చేసి అయితే ఇదే అన్నమాట. సో నాతో వచ్చేసి మా దోస్తు ఇటు వస్తుండు. సో మనం వచ్చేసి 2 హెల్మెట్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. లగేజ్ అయితే మొత్తం ప్యాక్ అయితే చేసేసాము. బ్యాగ్ మన బండి వచ్చేసి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ 360 తీసుకెళ్తున్నాము. సో చలి అయితే విపరీతంగా ఉందంట చలి. సో ఏమైతే చూడాలి. జాకెట్ అయితే నాది హాస్టల్లో మర్చిపోయి ఉంటే, సో హాస్టల్కి మన జాకెట్ అయితే తీసుకొని మన రైడ్ అయితే స్టార్ట్ చేయాలి గైస్. సో గైస్, మా దోస్త్ అవుట్ఫిట్కి రేటింగ్ మీరు ఎంత ఇస్తారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో గైస్ చూసుకోవచ్చు, ఫ్రెండ్స్ అందరూ అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. సో కొబ్బరికాయ కొట్టి మనమైతే లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జర్నీ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఈ నుంచి నాన్ స్టాప్ మనాలి వెళ్తాం అన్నమాట. సో మనాలికి వెళ్ళినాక ఈరోజు నైట్ స్టే చేసి నెక్స్ట్ ఎటు వెళ్ళాలో డిసైడ్ అవుతాం అన్నట్టు. గైస్ మేము స్టార్ట్ అయ్యి 1 నిమిషం కూడా కాదు, అప్పుడే మా బండి అయితే అయిపోయిందని అంటే కొన్ని ఆయిల్ చేంజ్ అంటే ఆయిల్ కావచ్చు అవి చేసాము. ఇక్కడైతే వేపిస్తున్నాము చూసుకోవచ్చు. సో గైస్, మన ఫస్ట్ బ్రేక్ అయితే ఇక్కడ ప్యారడైజ్ టూరిస్ట్ డాబా దగ్గర అయితే ఆగినామన్నట్టు. సో ఆఫ్టర్నూన్ అయితే ఏం తినలేదు, మార్నింగే ఓన్లీ పరాటా తిన్నాం. సో ఇప్పుడు ఏమైనా తినేసి మన రైడ్ అయితే డైరెక్ట్ మనాలిలో నాన్ స్టాప్ అయితే కొట్టాల్సి ఉంటుంది. సో మనం మనాలిలో ఏమేమి తిరుగుతాం, అసలు ఈ టూర్ వచ్చేసి మనకు వచ్చేసి 5 డేస్ అయితే ఉంటుంది. సో మనం అయితే ఏం ప్లాన్ అయితే చేసుకోలేదు. సో ప్లాన్ చేసుకోకుండానే మనం అయితే వెళ్ళిపోతున్నాం అన్నట్టు. సో ఇప్పుడైతే మేము లోపల పరాటా అయితే ఆర్డర్ ఇచ్చాము. సో పరాటా తినేసి మనం మనాలికి అయితే వెళ్ళిపోతాం అన్నట్టు. సో మనాలి ఈ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంది గైస్. సో ఇప్పటికైతే ఒక 100 కిలోమీటర్స్ అయితే మేము వచ్చాము. చూడాలి ఇక ఎలా ఉంటుందో. చలి అయితే విపరీతంగా ఉంది గైస్. జాకెట్ చూసుకోవచ్చు, చలి అయితే విపరీతంగా ఉంది. సో గైస్, మనం ఆర్డర్ చేసిన పరాటాలు అయితే వచ్చేసాయి, చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. మా కాలేజీలో అయితే ఓ తీరు ఉంటే ఇక్కడైతే ఇంకో తీరు ఉన్నాయి. మొత్తం ఆడగొట్టిరు. టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు, చూడాలి తిన్నాక చూసుకోవచ్చు. మేము 3 మెంబర్సే ఆర్డర్ చేసుకున్నాం ఫుడ్. సో తిన్నాక చెప్తాను గైస్ టేస్ట్ ఎలా ఉందో. మీదనైతే ఈ విధంగా మనం అయితే దీన్ని ఏమంటారు, బటర్. సో బటర్ అయితే రాసి తింటారట. మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇది అమూల్ బటర్ గైస్, చూసుకోవచ్చు 10 రూపాయలు ఎంతో ఉంటుంది దీనికి. సో ఈ విధంగా రాయాలి. సో మనకైతే పిక్కిలు అయితే చట్నీ ఏమి ఇవ్వలే, ఇక్కడనే ఉన్నాయి పిక్కిలు చూసుకోవచ్చు. సో ఇది వేసుకున్నాక తినేసాం. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం గైస్. సో పరాటాను అయితే ఇలా చుంచుకొని అద్దుకొని తినాలన్నమాట.
పర్లేదు బాగానే ఉంది. ఒక 10కి అయితే ఒక 5 రేటింగ్ ఇవ్వచ్చు. సో తినేసి మాట్లాడదాం గైస్. ఫస్ట్ ఫుల్ అయితే ఆకలి అవుతుంది. సో తినేసి మాట్లాడదాం. సో గైస్ ఇప్పుడే మనం అయితే కసోల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే 1:30 అయితే టైం అయితే అవుతుంది. సో ఇప్పుడే కసోల్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము. ఈ హోటల్ని అయితే రూమ్ తీసుకున్నాము. సో మన రూమ్ టూర్ అయితే ఒకసారి చేసేద్దాము. సో రూమ్ ఏ విధంగా ఉందో చూసేద్దాం. సో ఇదే గైస్ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి. సో ఈ రూమ్ వచ్చేసి మాకైతే 1000 రూపీస్కి అయితే పడింది. సో ఇలా వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ కింద పండుకున్నాడు. ఇది మీద రూమ్ అయితే చాలా బాగుంది గైస్. పరుపు అయితే ఇంకా చెప్పనవసరం. ఎట్లుంది అరే చెప్పు एक्सपीरियंस ఎట్లుంది ఇవరాక ఎల్పీ టు స్పిట్ క్యా బోల్తే కసోల్ థ్రిల్లింగ్ రైడ్. ఓకే సో రూమ్ అయితే ఈ విధంగా ఉంది గైస్, చూసుకోవచ్చు. చెప్పు. సో హెల్మెట్ పెట్టి అయితే జుట్టు మొత్తం ఖరాబ్ అయిపోయింది గైస్. సో మనం ఇప్పుడు వచ్చేసి రేపు మార్నింగ్ లేచి ఈ నుంచి వెళ్ళి మణికరణ్ అయితే 10 కిలోమీటర్స్ ఉంది. సో మణికరణ్కి వెళ్ళి దర్శించుకొని, మణికరణ్లో అసలు టెంపుల్ ఏముంటుంది అని అంటే అక్కడ పంజాబ్ లేదా అలా ఏముంటుందో అని నాకు తెలియదు. సో వాళ్ళ టెంపుల్ ఏదో ఉంటుంది, దాని లోపల శివయ్య టెంపుల్ ఉంటుంది అన్నట్టు. అలాగే అక్కడ హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి. సో అది చూసుకొని ఆ నుంచి డైరెక్ట్ మనం స్పిట్టి వ్యాలీకి అయితే వెళ్ళిపోతాము. సో చూసుకోవచ్చు గైస్, మా ఫ్రెండ్ ఇప్పుడే మొగంగాడికి వచ్చింది. సో గైస్ తిన్నీకి అయితే సమోసాని అయితే తెచ్చారు మా ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఈ సమోసాకి ఎంత ఉంటుందో గెస్ చేయండి సార్ గైస్. ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంత ఉంటుందో. ఎంతరా సమోసా? 50 రూపీస్. మన ఊళ్ళో ఎంత ఉంటుంది సమోసా? ఒక్కసారి కామెంట్ చేయండి గైస్. ఈ సమోసా లెక్క ఉందా సార్? టైం చూస్తే మీరు నమ్మరు. అంటారా బాబు? 1:30 అవుతుంది. దయ్యాలు తినే టైంలో తింటున్నాం మేము ఇప్పుడు అయితే. టేస్ట్ ఎట్లా ఉందో చెప్పాలి. వెయిటింగ్ ఫర్ యువర్. బాగుంది భయ్యా. సాసుతో టేస్ట్ బాగుందా లేదంటే సమోసానే బాగుందా? ఎలాగన్నా వెళ్ళిపోద్ది భయ్యా. సో ఇది మా డిన్నర్ అన్నట్టు. కాదు డిన్నర్ కాదు, స్నాక్స్ టైం లెక్క. ఓకే గైస్ తినేసి తెల్లారి మాట్లాడుకుందాం. బాయ్. సో గైస్ ఇది Day 1 వీడియో అన్నమాట. నెక్స్ట్ Day 2 వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే వీడియోకి లైక్ చేయాలి, వెంటనే లైక్ చేయండి. బాయ్ గైస్.